హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే మోస్ట్ కాస్ట్లీ ల్యాండ్ అని పిలిచే రాయదుర్గం ఏరియా చుట్టూ ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ సెన్సేషన్ నడుస్తుంది. ఐటీ కారిడార్ కి నడిబొడ్డునున్న 100 కోట్ల వర్త్ చేసే గవర్నమెంట్ ల్యాండ్ ని అదానీ గ్రూప్ కి కేటాయించడానికి తెలంగాణ గవర్నమెంట్ రెడీ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ టాప్ లీడర్ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అదానిపై నిప్పులు జరుగుతుంటే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదే అదానితో బిగ్ డీల్ సెట్ చేసుకుంటున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ల్యాండ్ అలాట్మెంట్ ను సొంత పార్టీ మంత్రి ఒకరు తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం ఖాతరు చేయకుండా ముందుకెళ్తున్నారట. అసలు ఈ రాయదుర్గం ల్యాండ్ స్టోరీ ఏంటి, దీని వెనకాల నడుస్తున్న ఆ బ్యాక్ డోర్ అగ్రిమెంట్ ఆరోపణలు ఏంటి, ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గం విలేజ్ పరిధిలోని సర్వే నెంబర్ 83లో మొత్తం 525 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇందులో 470 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, మిగిలిన 55 ఎకరాలు పట్టా ల్యాండ్. ఈ 470 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ని గతంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి ఇచ్చారు. ప్రెసెంట్ ఈ ల్యాండ్ వాళ్ళ ఆధీనంలోనే ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. రికార్డుల ప్రకారం ఈ ల్యాండ్ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి టీజీఐఐసికి అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ కాలేదట. దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా లేవు. అయితే రీసెంట్ గా ఇందులోని కేవలం 8 ఎకరాలను సబ్ డివిజన్ చేసి టీజీఐఐసి ఓపెన్ వేలం వేసింది. ఆ వేలంలో కేవలం ఒక్క ఎకరం ఏకంగా 237 కోట్ల రికార్డు ధర పలికిందంటే ఈ ల్యాండ్ వాల్యూ ఏ రేంజ్లో ఉందో మీరే ఊహించుకోండి. ఇప్పుడు ఇదే సర్వే నెంబర్లో ఉన్న సుమారు 99 ఎకరాల ల్యాండ్ని అదానీ కంపెనీకి కేటాయించడానికి గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్లో అంతా రెడీ చేస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ ల్యాండ్ అలా అదానీకి ఇవ్వడంపై రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్నల్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మరికొందరు మంత్రుల మధ్య పెద్ద డిస్కషన్ నడిచిందట. ఈ కేటాయింపును సంబంధిత డిపార్ట్మెంట్ మినిస్టర్ ఒకరు తీవ్రంగా వ్యతిరేకించినట్లు పక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయినప్పటికీ ఆ అభ్యంతరాలను పక్కన పెట్టేసి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారట. ఈ టోటల్ మ్యాటర్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి టీజీఐఎస్సికి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఆ ప్రాసెస్ అంతా రెవెన్యూ మినిస్టర్గానే పొంగులేటి చూసుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక సంచలన ఆరోపణ వినిపిస్తుంది. అదానీకి ఇచ్చే 99 ఎకరాల్లో దాదాపు 20 ఎకరాలను సీఎంకు బెనిఫిట్ జరిగేలా ఒక బ్యాక్డోర్ అగ్రిమెంట్ కుదిరిందని రూమర్స్ వస్తున్నాయి. గతంలో పొంగులేటిపై జరిగిన ఈడీ కేసు టైంలో సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు ఆ అదానీ ల్యాండ్ డీల్ని సక్సెస్ చేయడానికి పొంగులేటి కూడా ఫుల్ కోఆపరేట్ చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మనకి. ఈ టోటల్ ఇష్యూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మార్చేసింది. ఎందుకంటే రాహుల్ గాంధీ నేషనల్ వైడ్గా అదానీపై విమర్శలు చేస్తూ కార్పొరేట్ పాలిటిక్స్ అంటుంటే, ఇక్కడ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి అదానికి 100 కోట్ల ల్యాండ్ కేటాయింపులతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా రేవంత్ రెడ్డి అదానికి అనుకూలంగా కొన్ని డెసిషన్స్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు పొంగులేటిపై ఈడీ రైట్స్ జరగటం, ఆ తర్వాత ఆయన అదానితో సీక్రెట్ మీటింగ్స్ పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ లోపల చీకటి దోస్తీ చేస్తున్నాయనే డౌట్స్ పబ్లిక్కి వస్తున్నాయి. సో రాయదుర్గం ల్యాండ్ డీల్ వెనకాల నడుస్తున్న హాట్ టాపిక్ డిస్కషన్ ఇదే. మరి ఒకవైపు రాహుల్ గాంధీ అదానిని వ్యతిరేకిస్తుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ల్యాండ్స్ కేటాయించడం కరెక్ట్ అంటారా? ఈ ల్యాండ్ డీల్ వెనుక నిజంగానే స్కామ్ ఉందంటారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.